తెలంగాణ రాష్ట్రంలో గత కేసీఆర్ హయాంలో 10 సంవత్సరాల పైగా ఏ జీవోలు సవరణలకు నోచుకోలేదు. కేవలం 5 జీవోలని ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు 2022. నేడు రేవంత్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత ఆ 2 సంవత్సరాలు కేసీఆర్ దాన్ని గెజిట్ ముద్రించలేదు. రేవంత్ రెడ్డి అధికారం వచ్చిన ఏడాది తర్వాత కూడా ఆ 5 జీవోలని ఫైనల్ నోటిఫికేషన్ కనీస వేతనాల చెల్లింపు చట్టం ప్రకారము బోర్డు రికమెండేషన్ చేసి ఫైనల్ చేసిన జీవోలను 5 జీవోలను ఆనాడు కేసీఆర్ అమలు చేయలేదు, గెజిట్ ముద్రించలేదు. నేటి అధికారంకి వచ్చిన రేవంత్ రెడ్డి ముద్రించకపోవడం అత్యంత దారుణమైన విషయం. దేశంలో తెలంగాణ రాష్ట్రంలో 73 రంగాలకు సంబంధించిన కనీస వేతనాల జీవోలు ఉన్నాయి. ఆ జీవోలు సవరణలకు గత 10-12 సంవత్సరాలుగా దాని 5 సంవత్సరాలకు ఒకసారి సవరించడం లేదు. కనుక కనీస వేతనాలు చాలని జీతాలతో జీవిస్తున్న తెలంగాణ కార్మిక వర్గానికి తక్షణమే వేతనాలు జీవించడానికి సరిపడే వేతనాలు, ధరలకు తగ్గ వేతనాలు నియమించాలి. డాక్టర్ అప్గ్రేడ్ ఫార్ములా ప్రకారము ఒక కుటుంబం, భార్య, భర్త, తల్లిదండ్రులు, పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ వైద్యము, వాళ్ళ విద్య, వీటికి అందరికీ లెక్కేసి డాక్టర్ అప్గ్రేడ్ ఫార్ములా ప్రకారము మినిమం వేజెస్ని నిర్ణయిస్తారు. అట్లా నిర్ణయించిన వేతనము ఈనాడు 25-26 వేలు అవుతుంది. 5 జీవోలను లెక్కేసుకుంటే, ప్రభుత్వం ఫైనల్ చేసిన జీవోలను డిఏ కలిపితే. కనుక తక్షణమే వేతనాలు సవరించి కార్మిక వర్గాలు మంచిగా జీవించేటట్లు ప్రభుత్వాలు పూనుకోవాలి.